ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వపు అండతో ఉన్నటువంటి తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్ వాళ్ళని కంట్రోల్ చేయడానికి చాలా ప్రయత్నాలు చేస్తే, అలా ప్రయత్నించిన ప్రతిసారి పాకిస్తాన్ సైన్యాన్ని దారిలోనే పేల్చేయడం, వాళ్ళ స్థావరాలను ధ్వంసం చేస్తూ ఉన్నటువంటి టీటీపీని దెబ్బకొట్టడానికి ఎయిర్ స్ట్రైక్స్‌కి దిగినటువంటి పాకిస్తాన్ ఖైబర్ పఖ్తూన్వాలో ఉన్నటువంటి టీటీపీ స్థావరాల మీద దాడి చేసింది. ఆ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ బోర్డర్స్ లోపలికి వెళ్ళి మరి అక్కడ టీటీపీ స్థావరాలను ధ్వంసం చేసింది. తీవ్రవాదాన్ని అంతం చేయడం తమ లక్ష్యం అని చెప్పింది. ఇక్కడే విచిత్రం వల్ల తీవ్రవాదుల్ని పుట్టించే దేశం తీవ్రవాదుల్ని అంతం చేస్తామంటాం. అంటే తమకి సమస్య వస్తే తీవ్రవాదం, అదే ఎదురోళ్ళకి సమస్యలు సృష్టించడానికి అదే తీవ్రవాదాన్ని అస్త్రంగా వాడుకునేటటువంటి నీచత్వం. అయితే తాలిబాన్లు ఊరుకోవట్లేదు. అంటే అసలు తాలిబాన్లేమో వార్నింగ్ ఇచ్చారు పాకిస్తాన్‌కి. నీకు చుక్కలు చూపెడతాం, తేడా వచ్చిందంటే రష్యాను అడుగు, అమెరికాను అడుగు, మా దెబ్బ ఎట్లా ఉంటుందో, నాటోని అడుగు, ఈ యూరప్ దేశాలను అడుగు, అంతమంది వల్లే కాలేదు మమ్మల్ని కంట్రోల్ చేయడము, నువ్వెంత పిల్లబచ్చాగాడివి అని చెప్పింది ఆఫ్ఘనిస్తాన్. అది ఒక ఎత్తు అయితే, తాజా ఖైబర్ పాస్ సమీపంలోని తిరాహ్ లోయలో పాకిస్తాన్ సైన్యం తాలిబాన్ల కోసం గాలిస్తున్నటువంటి వేళ ఈ తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్లో ఒక్కసారిగా ఆకస్మిక దాడి చేశారు. 11 మంది పాకిస్తాన్ సైనికులు చచ్చిపోయారు, 3 లోయలో పడిపోయారు, వాళ్ళు తప్పిపోయారు అంటున్నారు. లష్కరే ఇస్లాం అనే ఉగ్రవాద సంస్థ దీనికి బాధ్యత వహించింది. అంటే ఇప్పుడు పేరు మార్చారు. ఇప్పుడు ఎట్లయితే మన దేశంలో కాశ్మీర్లో జైషే మహమ్మద్, లష్కరే తోయిబాలు పేర్లు మారుస్తారో, అట్లాగా తెహ్రీకి తాలిబాన్ పాకిస్తాన్లో ఇంకొక వర్గాన్ని సృష్టించి వాళ్ళకి లష్కరే ఇస్లాం అనే పేరు పెట్టి తాజాగా ఈ దాడులు చేశారు. పాకిస్తాన్ గిరిజన ప్రాంతంలో ఇదొక దారుణమైనటువంటి సిచ్యుయేషన్ అయింది.